డియర్ ఆస్పిరెంట్స్, ప్రీవియస్ ఏడబ్ల్యూ క్వశ్చన్ కూడా చూడండి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఇంట్రడక్షన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అన్నారు. భారతదేశంలో మున్సిపాలిటీల పరిధిలో స్వయం ప్రభుత్వం సూత్రాల యొక్క ప్రవేశం దేనిదో ఆధారంగా జరిగిందని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ లార్డ్ రిప్పన్స్ రిజల్యూషన్ అని, విలియం బెంటిక్ రిజల్యూషన్ అని, డెలౌసీ రిజల్యూషన్ అని, కర్జన్ రిజల్యూషన్ అని చెప్పేసి అడిగారు. ఇందులో ఏది కరెక్ట్ అని చూస్తే ఫస్ట్గా సెకండ్ ఆప్షన్ చూడండి. విలియం బెంటిక్ యొక్క ఫిబ్రవరి 1903 తీర్మానం అని చెప్పేసి అన్నారు. వాస్తవంగా విలియం బెంటిక్ ఆయన గవర్నర్ జనరల్గా పనిచేసింది 1828 నుంచి 1835 మధ్యలో. సో ఆ కాలంలో 1829లో అబాలిషన్ ఆఫ్ సతీ వస్తుంది, ఆ తర్వాత ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వస్తుంది. కానీ సో ఇక్కడ 1903 అన్నారు కాబట్టి ఇది టోటల్గా రాంగ్ అయిపోతుంది. ఇంకా డల్హౌసీ, ఇంకా థర్డ్ ఆప్షన్ చూస్తే డల్హౌసీ యొక్క ఏప్రిల్ 1901 తీర్మానం అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చూస్తే డల్హౌసీ కూడా 1848 నుంచి 1856 మధ్యలో ఉంటారు. ఈయన కాలంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి తీర్మానం ఇక్కడ రాజ్య సంక్రమణ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అని చెప్పేసి అంటాము. కాబట్టి ఇది కూడా రాంగ్ అనమాట. ఇంకా లార్డ్ కర్జన్ యొక్క జూలై 1866 తీర్మానం అని చెప్పేసినారు. కాబట్టి ఇది యాక్చువల్గా లార్డ్ కర్జన్ మనకు వచ్చేసి 1899 to 1905 మధ్యలో ఉన్నారు. ఆయన కాలంలో యాక్చువల్గా బెంగాల్ డివిజన్ అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఇష్యూ అనమాట. కాబట్టి ఇది కూడా రాంగ్. కాబట్టి రైట్ ఆప్షన్ ఇక్కడ వచ్చేసిందంటే ఫస్ట్ ఆప్షన్ లార్డ్ రిప్పన్ యొక్క 1882 తీర్మానం అని చెప్పేసి అంటాం. వాస్తవంగా భారతదేశంలో ఇక్కడ సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ మున్సిపాలిటీస్కి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పునాది వేసింది ఇక్కడ లార్డ్ రిప్పన్ అని చెప్పేసి అంటాం. ఈయన కాలంలోనే అది వచ్చింది. అందుకని ఈయన స్థానిక సంస్థల పితామహుడు అని చెప్పేసి అంటాం, ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అంటాం. సో ఈయన తెచ్చినటువంటి ఈ తీర్మానాన్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ద సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటాం. అది కూడా ఇంపార్టెంటే. అయితే ఇది కాకుండా పూర్తిగా మనం యాన్షియంట్ హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ స్థానిక సంస్థల గురించి మొట్టమొదటిసారిగా పేర్కొనబడింది చోళుల కాలంలో అని చెప్పేసి అంటాం. అది కూడా మొదటి పరాంతకుడు వేయించినటువంటి ఉత్తర మేరూరు శాసనం అని చెప్పేసి అంటాం. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.